గత వైసీపీ ప్రభుత్వంలో పరిపాలించిన అప్పటి ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను నట్టేట ముంచితే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తంపట్నం ప్రాజెక్టును ఏలేరు ఆధునీకరణను నిలిపివేసి రైతుల పొట్టకొట్టారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపైన యూరియా ఎరువులు రైతులకు అందచేయడం పైన బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ వంగ గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కొండేపూడి ప్రకాష్, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, అడ్డూరు శ్రీను, సోరవరపు సుబ్బారావు, మస్కపల్లి రాజా, వియ్యపు రామన్నరాజు, గొర్రెల నాగార్జున, రాయవరపు తిరుమలరావు, రెడ్డెం రాజు, కందా సుబ్రహ్మణ్యం, గౌతు చక్రం, చెల్లూరు అశోక్, గొడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే 22,000 అయిపోయి 1,000 కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. కొంతమంది రైతులు ఇక ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తున్నారు. అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ 40,000 మెట్రిక్ టన్నులు మళ్ళీ తెప్పిస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి వేస్తారు. నేనేమడుగుతున్నానంటే గీతక్క గారిని, మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారి దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్లు ఇచ్చిన మీ కార్యకర్తలకు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు. గీత గారు మీరు మర్చిపోయి ఉంటారు. మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడిగితే ఆయన జ్ఞాపకం చేస్తారు. మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో 10-20 మంది, చేబిరాల్లో ధర్నా చేసిన 20 మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి, 10 నిమిషాలు ఇస్తారు. రైతుని అవమానపరిచారు. మేము అవమానపరిచాము గీతక్క గారు? మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే, నీకు పంటకు 2 పంటకు నీళ్ళు ఇవ్వం, పురుషోత్పట్నం ఆపెత్తనం, దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు, ఆపేశారు. మీ ఇద్దరి వలన 5 సంవత్సరాలు పంటల సర్వనాశనం అయిపోయినాయి, పండే అప్పులు పాలైపోయారు. మీకు తెలియదు కదా, మీరు సంవత్సరానికి ఒకసారి చొప్పున 5 ఏళ్ళు వచ్చారు, మీరు గట్టిగా వస్తే 5 సార్లు. నేను అప్పుడు చెప్పి ఎమ్మెల్యే కలిసి మన ఏలేరు ప్రాజెక్టు పిఠాపురం నియోజకవర్గంలో 65% మనకి షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవాకి దారాదత్తం చేశారు. అవునా కదా? మీరు రైతు గురించి మాట్లాడుతుంటే అక్కడ అవుతాడు. మీరు అక్కడ ఢిల్లీ ఏలేరు కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది మాకు. రైతులు కూడా నవ్వుకుంటున్నారు. రైతులు పట్టగొట్టారు, పురుషోత్పట్నం ఆపి పంటల్లో నష్టపరిచారు, ₹1,00,00,000 పోయింది. ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని? ఇవన్నీ కూడా మీకు అడిగితే బాధగా ఉంటుంది. ఒకటి, పురుషోత్పట్నం ఆపి ₹1,00,00,000 నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి. 2, అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి కక్కుత్తు కోసం, డబ్బులు కక్కుత్తు కోసం పైప్ లైన్లు వేసి నీళ్లు తోడుకుంటే పోతారు మా పిఠాపురం అమ్మ. ఆ పిఠాపురం వాళ్ళు అన్నారు, మీరు మా పిఠాపురం అనలేదు, నేను అంటాను మా పిఠాపురం. ఆ పిఠాపురం వాళ్ళు పోతారు తాండవాకి వేసేయండి అన్నారు. ఆ ఏలేరు ఆధునీకరణ రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీగా అక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే కాదా? రండి, చర్చికి రండి ఇద్దరు. ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు? ఎవరు గారు? ఆయన టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడతాడు వర్మ ఏం చేసేళ్ళే అని, మీరు తమ్ముడు ఏం చేసేయండి మీరు మాట్లాడుతున్నారు. అని చేత రైతుని ఆదుకున్నది పిఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే. మీరు ఈవేళ ముసలి కన్నీళ్ళు కార్చకండి. ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్పట్నం ఇచ్చాం మేము, గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరులుతూ పడుతుంది. మీరేమో ధాన్యం కొంటే సంవత్సరం టైము. ఏం చేసావు నేనేం చేసామంటే, నేను చేసిందంతా చాలా ఉంది, అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు గార్చుకుని ఏడుస్తారు. అందరూ అసూయితే ఏడుస్తారు. ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం, నా నియోజకవర్గం, నా ప్రజలన్నీ 24 గంటలు నేను కష్టపడి పనిచేశాను గీతక్క. మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి 100 ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది, రాసుకోండి. SEZ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకు అమ్మేశారు? ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పిఠాపురం భూమి 100 ఎకరాలు? చెప్పక్క. అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం. డబ్బులు అమ్మి పడేశారు. ఇవాళ మత్స్యకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ రోడ్లు తెగిపోయి. 1924 మీరు పరిపాలించింది, మీ పరిపాలన అది 1924 నేను క్లారిటీగా ఇస్తున్నా. మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు, గీతక్కయ్య గారు, మీరు ఎమ్మెల్యే పురుషోత్పట్నాన్ని ఆపేసి ₹1,00,00,000 రైతాంగానికి, పిఠాపురం రైతాంగానికే కాకుండా 4 నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు.
మీకు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్ను ఆయనమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శించాడు, మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శించారు అని చేదంటే వాస్తవాలు మాట్లాడండి. ఇవి వాస్తవాలు. వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం. అక్కయ్య గారు వచ్చేటప్పుడు పట్టుసేరు కూడా పట్టుకున్నాం. అది ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీలు ఇద్దరు శుభ్రంగా మట్లు చెరువులు ఈ పనిలో బిజీగా ఉండేవారు. ఏదైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారా మీరు? చేతంటే దయచేసి మమ్మల్ని కెలక్కండి, మీ పని మీరు చేసుకోండి. ఒకడు యూట్యూబ్ 2019-24లో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. కొమరగిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు కానించి, పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను. మీ కొమరగిరి లేవట్టు 100 ఎకరాలు కాకినాడకి తారాదత్తం చేశాను. ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట, కొత్తపట్నం, బర్మపాలెం, ఉప్పాడ ఏరియాకి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ పెట్టేసుకుని తలక నిండా చేసిన స్కాములన్నీ పెట్టేసి మమ్మల్ని తిడితే ఎవడో ఊరుకునేది లేదు, చేసేది లేదు.